పోలీస్ యంత్రాంగం సర్వశక్తులు వడ్డీ అణువు శోధిస్తున్నారు. అయినా జ్ఞానేశ్వరి జాడ దొరకడం లేదు. తుని మండలం దొండబాక పంచాయతీ శివారు సిహిచ్ అగ్రహారంలో కన్నబిడ్డ అదృష్టమే 4 రోజులైన ఆచూకీ లభించకపోవడంతో తలడిల్లుతున్న జ్ఞానేశ్వరి తల్లిదండ్రులను ప్రభుత్వ విప్ యనమల దివ్య పరామర్శించారు. చిన్నారి అదృశ్యమైన కొద్ది గంటలకే సమాచారం తెలుసుకున్న యనమల దివ్య పోలీస్ యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు. పెద్దాపురం డీఎస్పీ పర్యవేక్షణలో రూరల్ సిఐ చెన్నకేశ్వర ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం కొండ ప్రాంతాన్ని జల్లెడపట్టారు. పాప ఆచూకీ కోసం యనమల దివ్య నిరంతరం పోలీస్ అధికారులతో సంప్రదిస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎన్డీఆర్ఎఫ్ స్పెషల్ బృందాలు రంగంలో దిగి అనుబనుబు గాలించారు. అయినా పాప ఏమైందో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విప్ యనమల దివ్య జ్ఞానేశ్వరి తల్లిదండ్రులకు మనోధైర్యం ఇచ్చేందుకు సిహెచ్ అగ్రహారం వచ్చారు. చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించిన ఎమ్మెల్యే జ్ఞానేశ్వరి ఏ సమయంలో అదృశ్యమైంది, ఏ దారిలో చివరిసారిగా వెళ్లింది తదితర అంశాలను అడిగి తెలుసుకుని ఆ ప్రాంతాలను పరిశీలించారు. పాప ఆచూకీ కోసం చేస్తున్న సెర్చ్ ఆపరేషన్ గురించి డీఎస్పీ ఎమ్మెల్యే యనమల దివ్యకు వివరించారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ జ్ఞానేశ్వరి క్షేమంగా అమ్మఒడికి చేరాలని భగవంతుని ప్రార్థించారు. బాలిక మిస్సింగ్పై అన్ని కోణాల్లో పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. జ్ఞానేశ్వరి ఆచూకీ లభించేంత వరకు ఆపరేషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేసింగ్ అని ఒక గుంపాపు వస్తాయి నక్క కాదు ఫెరోషియస్ అది ఏముంటే అది ఎక్కువగా ఒకటి రెండు రేస్ కుక్కలు అంటారు. రేస్ కుక్కలు అంటారు. రేస్ కుక్క రెండు ఉంటే మనుషుల మీద కూడా వచ్చేవి నాట్ లాగాను క్యాన్ వస్తాయి. ఏది ఉంటాయి కోడి ఉంటే కూడా కుక్కను కూడా ఎక్కువ టైగర్ మీద కూడా అంటే టైము అది ఎక్కువ నైటా పగల ఇదేనా చివరి హౌస్ ఇదేనా సార్? ఓకే. అరగంటలోనే ఇప్పటికి 5వ రోజు. అవును, చాలా చంటి పాప కూడా అసలు తిరగలేదు. కుక్కనే తిరగబడి ఉండొచ్చుగా అమ్మాయిని. చూస్తున్నారమ్మా, మొత్తం టీం అంతా ఇక్కడే ఉన్నారు, వెరిఫై చేస్తున్నారు. మన అదృష్టం దేవుడి కల్లా దండం పెట్టుకుని చిన్నది 2 ఏళ్ళు సార్. మరి అవునే అది చెప్తున్నారు. నెల అయిందండి, నెల కూడా కాలేదు ఇంకా. ఇంకొన్ని రోజులు ప్రయత్నం చేస్తారమ్మా తప్పకుండా. ఊరుకోతలే తల్లి తల్లి లేవు 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 లేవు. చెప్పాలి మేడం, మీకే పుణ్యం మేడం. మేము అదే ట్రై చేస్తున్నాం. ఎంతమంది తిరుగుతున్నారు నా కూతురు కోసం. ఏ జన్మలో ఏ పుణ్యమో చేసుకున్నాడు. మీరు తిరిగిడి కన్నా, డిపార్ట్మెంట్ తిరిగిడి కన్నా వాల్యూ ఇస్తుందేమో అన్న చిన్న ఆశ. ఆ దేవుడే చూపించాలమ్మా దారి. చాలా ట్రై చేస్తున్నాం, అన్ని యాంగిల్స్ ద్వారా ట్రై చేస్తున్నాం. అసలు 2 ఏళ్ళు ఉన్నాయి ఆ పిల్లకి, ఎక్కడికన్నా వెళ్తుంది. ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఉండదు మేడం. షేడ్ లో ఒక చిన్న గుంట, టేకింగ్ లోని మనకి షేడ్ ఒకలా కేవ్ లాగా కనిపించింది, బట్ ఇట్ ఇస్ అ షేడ్ లో గుంట. రూల్ అవుట్ చేసాం. ఓకే, ఇవన్నీ మనకి పైనుండి ఏరియల్ వ్యూ. అంటే ఫ్లోర్ అయితే కనిపిస్తుంది. ఫ్లోర్ పాత్వే కనిపిస్తుంది. ఏమవుతుందంటే పాత్వే అంటే ఇప్పుడు మనం వెళ్ళింది కనిపిస్తుంది. అవును, ఎవెన్యూ కాబట్టి ఇప్పుడు ఆటల్లో మనకు కనిపిస్తుంది. ఆల్రెడీ అక్కడ మొక్కము మనకి 2 feet 3 feet పెరిగి ఉంది గడ్డి. ఎంత విజిబిలిటీ శివార్ణ ఉంది కదా, చాలా శివార్ణ ఉంది. నైట్ టైం ఒక్కదాన్ని ఉంటాను మేడం. ఇంటికాడ ఎవరైనా ఉండకపోయినా పిల్లల్ని చిన్న పిల్లల్ని తీసుకుని ఒకదాన్ని. అప్పుడు కూడా ఎలాంటి భయం లేదు మేడం. ఇంకా రోజు ఎక్కడైతే ఉంటుంది కదా అన్న చిన్న ధైర్యంతో ఆడుకుంటాం మేడం. చుట్టుపక్కలే ఆడుకుంటాం, బయటకి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు మేడం. ఆడుకుంటున్నాం. ఈ అమ్మాయిని చూసి ఈ అమ్మాయి కూడా తెలిసి పడేసింది మేడం. ఈ అమ్మాయిని చూసుకుని సమయంలో ఈ అమ్మాయి
ఆడుకుంటాం కదా అని. గత మీకు ఎప్పుడు కూడా ఇన్సిడెంట్లు ఏం జరగలేదు, జంతువులు రావడం కానీ లేదు మేడం. దారెమ్మట అడవి పందులు ఉన్నాయి అని చెప్పి నేను విన్నాను. ఉన్నాయి మేడం, కానీ అవి మన పాములు కనపడడం కానీ పాములు తాసుపాములు ఉండేది. కోళ్ళు ఏమైనా ఎత్తిపోయా పైన వచ్చే జనరల్గా వచ్చి ఫస్ట్ రాత్రి అటాక్ ఎస్డిఎస్ ఎస్డిఆర్ఎఫ్ ఓకే. తర్వాత మన ఎస్పీ గారు క్యూఆర్టీ టీమ్స్ 20 మెంబర్స్ వచ్చారు. మొత్తం ఆల్ సబ్ డివిజన్ 100 మొత్తం 150 మెంబర్స్ వాడుతున్నారు. అలాగే పబ్లిక్ కూడా మన విలేజర్స్ కూడా ఒక 200 మంది మనతో డైలీ వస్తున్నారు. మనం వీళ్ళు చెప్పినట్టుగా ఆ యాంగిల్ కూడా చూసాం. కారు డిస్ప్యూట్లు ఇతనికి ఏదైనా గొడవలు ఉండి ప్రీవియస్గా ఇక్కడ పనిచేసి మానేసిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా తర్వాత యానిమల్ క్యాచింగ్ ఛాన్సెస్ ఉన్నాయని అంటే ఆ ఎన్ రోడ్ మొత్తం ఇది 50 acres ఫీల్డ్ దీనికి అనుకొని కొండపోడు